ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 21. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన గనుక అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చెదను. ద్వితీయోపదేశకాండము 1:36. నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము, చెయ్యడానికి ఇష్టం లేని ప్రతి పని, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయము నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది. ఆ పనిని చెయ్యకపోవటం ఆ దీవెనలను వదులుకున్నట్టే. నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారి, వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే. ఈ ఏటవాలు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకు ఆ దీవెనలు దక్కవు. నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధ రంగము, కత్తిదూసి శత్రువుని ఎదిరించి ప్రతి సమయము విజయవంతమే. నీ జీవితానికి ఆశీర్వాద కారణమే. నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్నిచ్చే గుణం ఉంది. కెరటాలు ఎగిరిపడుతున్నాయి, పొగమంచు కమ్ముకొస్తుంది, ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది. ఒక్కడినే ఏమీ చేయలేను, ఇద్దరం కలిస్తే సాధిస్తాము. యేసు, నేను. పిరికివాణ్ణి, దారి తప్పిన బలహీనుణ్ణి, రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి. ఈరోజు ఉత్సాహంగా, రేపు నిస్త్రాణగా. ఆయనైతే పట్టువదలడు. ఇద్దరం కలిస్తే గెలుస్తాము. యేసు, నేను. నా జీవిత నామును చెలరేగే సంద్రంలో నాకై నేను నడిపించలేను. నా చెంతను ఉన్నారొకరు, నాతో కలిసి నడిపించేవాడు. ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నా నావను తీరం చేర్చగలమని. యేసు, నేను. ఆమేన్.